హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కొబ్బరి రొట్టె. ఇది మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నాటి అంటే పాతకాలం నాటి వంటకం అండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి రొట్టె కోసం అయితే ఫస్ట్ ముందుగా మనము మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి తగినంత నీళ్లు వేసి నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత పప్పులు మునిగే విధంగా నిండుగా నీళ్లు వేసి కనీసం ఒక 4 గంటల పాటు అయితే పప్పుల్ని నానబెట్టేసుకోవాలండి. అలాగే మనము ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో ఈ పప్పులు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవడానికి మరొక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2 టీ గ్లాసుల వరకు అయితే ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను. మీరు ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో మనకి బియ్యపు రవ్వ ఉంటుంది కదండి, ఆ బియ్యపు రవ్వ అయినా వేసుకోవచ్చు. అదే గ్లాస్తో తీసుకోండి మీరు కొలత కోసం అయితే. ఇప్పుడు ఇడ్లీ రవ్వ 1 గంట నానితే సరిపోతుంది. మనకి ఈ 4 అవర్స్ నానుతాయి కదండి ఈ పప్పులు. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పుల వరకు నీళ్ళు రాకుండా పప్పుల వరకు అయితే మినపగుళ్ళు మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకు ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. సో అవసరాన్ని బట్టి లైట్గా వాటర్ వేసుకోండి. జస్ట్ ఒక 2-3 టీ స్పూన్లు వరకు నీళ్లు వేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపపిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఇడ్లీ రవ్వను కూడా 1 గంట పాటు నానబెట్టుకున్నాం కదండి. అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా ఇలాగ పిండేసేసి ఆ రవ్వ వరకు ఇలాగ మినపిండిలోకి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో అంటే మనం అన్నీ కూడా కొలత కోసం ఒకటే గ్లాస్ పెట్టుకోమని చెప్పాను కదండి. సేమ్ అదే గ్లాస్ తోటి గ్లాసు నిండుగా బెల్లం తురుము వేసుకోండి. బెల్లం అనేది కొంచెం పెద్ద పెద్ద గడ్డలు లేకుండా చూసుకోండి. సన్నగా తురుము వేసేసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్ తోటి గ్లాస్ నిండుగా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసము ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మీరు బెల్లం అంటే స్వీట్ కొంచెం ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మరొక పావు గ్లాస్ వరకు బెల్లం ఎక్కువ వేసేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 గంట ముందుగా ఇలాగ పచ్చిశనగపప్పును అయితే నానబెట్టేసుకోండి. ఒక 2-3 టీ స్పూన్ల వరకు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఈ రొట్టె తినేటప్పుడు ఈ అక్కడక్కడ ఈ పచ్చిశనగపప్పు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా కలుపుకోవాలి. ఎక్కడైనా మనకి ఆ బెల్లం అనేది గడ్డలు కింద ఉంటే కనుక చేతితోటి అలా కొంచెం గట్టిగా స్మాష్ చేసినట్లుగా వేసేసుకోండి, కలిసిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలాగ పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి. మీకు టైం ఉంటే మరొక గంట అంటే 3 గంటల పాటు అయినా నానినా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. కొంచెం లైట్గా మనకు కొంచెం గట్టిపడినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రొట్టె చేసుకోవడానికి ఏదైనా అడుగు మందంగా ఉండే ఒక గిన్నె కానీ లేదంటే నాన్ స్టిక్ది కానీ స్టవ్ మీద పెట్టేసుకోండి. అందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనండి. అంటే మనము చేస్తున్న స్వీట్ కాబట్టి మంచి కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి వేసాను. కొంచెం ఇది లైట్గా వేడైన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలాగా ఆ ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒకటే అంటే పెద్ద రొట్టె ఒకటే చేస్తున్నానండి. మీకు ఇలాగ ఇంత థిక్నెస్లో వద్దు అనుకుంటే కనుక చిన్నవిగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ పిండి మొత్తాన్ని కూడా పైన కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఒక టీ గ్లాస్లో ఇలాగ నీళ్లు పెట్టేసుకోండి. మధ్యలో పిండి మధ్యలో ఇలాగ పెట్టుకోవడం వల్ల మనకి ఆ స్టీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకి చక్కగా కుక్ అవుతుందండి రొట్టె. పైన మూత పెట్టేసుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు పైన ఉన్న గ్లాస్ పెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్ మధ్యలో పెట్టిన గ్లాస్ తీసేయండి. తీసేసి ఇప్పుడు పైన మరొక కొంచెం పెద్దగా ఉండే ప్లేటు ఇలాగ బోర్లించేసి దీన్ని రివర్స్ చేసేయండి. రెండో వైపును కూడా మనం ఫ్రై చేసుకోవాలి కదా, సో అందు గురించి ఇలాగ రెండో వైపును కూడా వేసుకొని ఒక్క 2-3 నిమిషాలు అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2-3 నిమిషాలుగా చక్కగా ఫ్రై అయిపోతుంది రెండో వైపును కూడా.
ఇక 2-3 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా చూడండి రెండో వైపున కూడా చక్కగా మంచి కలర్ వచ్చి ఫ్రై అయింది కదా. కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం కేక్ని ఎలా కట్ చేసుకుంటాం చిన్న చిన్న పీసెస్గా అలా కట్ చేసేసుకోండి. పిల్లలైతే ఇవి కేక్ తిన్నంత ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు కనీసం ఒక 2-3 డేస్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా లోపల వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది. మీకు ఇంత థిక్నెస్లో వద్దు అనుకుంటే ప్యాన్ కేక్స్ లాగా చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పప్పులు తగులుతూ. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.